10వ తేదీ జూలై నెల 2026వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా 58వ అధ్యాయము 9వ వచనము. నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును. సహోదరి సహోదరులారా, ఈ అధ్యాయంలో ప్రభువునకు ఇష్టమైన ఉపవాసము గురించి చెప్పబడింది. నిజమైన ఉపవాసం అంటే కేవలము ఆహారం తినకుండా ఉండడమే కాదు, కానీ ప్రభువునకు ఇష్టమైన ఉపవాసము ఎలా చేయాలో ఈ అధ్యాయంలో వివరించబడింది. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పడం, బాధపడుతూ ఉన్న వారిని విడిపించడం, ఆకలితో ఉన్నవారికి ఆహారము పెట్టడం, రక్త సంబంధులకు బీదలకు సహాయం చేయడం, వస్త్రాలు లేకుండా ఉన్నవారు కనపడినప్పుడు వారికి వస్త్రాలను దానం చేయడం, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము అని ప్రభు అంటూ ఉన్నాడు. ప్రభువునకు ఇష్టమైన ఉపవాసము మనం చేసినప్పుడు, మనము పిలిస్తే ప్రభువు ఉత్తరం ఇస్తాను అని మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇతరులను హింసిస్తూ బాధ పెడుతూ మనం ఉపవాసం చేయడం వలన ఉపయోగం ఏముంటుంది? ఇలా చేయడం వలన మన ప్రార్థనలకు సమాధానము కూడా రాదు. ముందు మన ప్రవర్తన ఎలా ఉందో చూసుకోవాలి. సరైన ప్రవర్తనను కలిగి ఉన్నప్పుడు ప్రభువునకు ఇంకా మనము దగ్గరగా జీవిస్తాము. మన ప్రార్థనలను ప్రభువు తప్పకుండా వింటాడు. మనము పిలిస్తే ప్రభువు తప్పకుండా ఉత్తరం ఇస్తాడు, అంటే సమాధానాన్ని ఇస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. ఒక ప్రక్కన ఇతరులను హింసిస్తూ బాధ పెడుతూ వారికి అన్యాయం చేస్తూ మరొక ప్రక్క మేము ప్రార్థించే వారముగా ఉండకూడదు తండ్రి. మా హృదయాలను మీ ప్రేమతో నింపండి తండ్రి. మీరు మాపై చూపిస్తున్న ప్రేమను మేము ఇతరులపై చూపించగలగాలి తండ్రి. మా ప్రార్థనలకు ఎందుకు సమాధానం రావడం లేదు అని బాధపడుతూ ఉన్నాము, కానీ మా జీవన విధానము ఎలా ఉంది అని పరీక్షించుకునే వారముగా మేము ఉండాలి తండ్రి. మా ఆలోచనలు, మాటలు, క్రియలు వాక్య ప్రకారము ఉండే విధంగా దీవించండి తండ్రి. పాపములు అడ్డుగా ఉండకుండా అన్ని రకముల పాపముల నుండి మీరే మాకు గొప్ప విడుదలను అనుగ్రహించి మా జీవన విధానము మీకు ప్రీతికరంగా ఉండే విధంగా దీవించండి ప్రభువా. మేము చేసే ప్రతి ప్రార్థన మీ సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థిస్తూ మీ నుండి సమాధానాలను పొందుకునే వారముగా మమ్మల్ని దీవించమని, ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.